కినోవా పోషకాలకు ఒక నిధి లాంటిది. తవ్వినా కొద్ది పోషకాలు దొరుకుతూనే ఉంటాయి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు కినోవా కిచిడి వేసుకుంటూ కినోవాలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని హాఫ్ గ్లాసు పెసరపప్పు గిన్నెలో వేసుకొని స్టవ్ మంట సిమ్ పెట్టుకొని పప్పును దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు వేయించుకోవాలి. చూడండి వేగిపోయింది. స్టవ్ బంద్ చేస్తున్నా. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని పప్పు కొలుచుకున్న గ్లాసును కుక్కర్లో పెట్టుకొని 3/4 గ్లాస్ కినోవాను కొలుచుకొని కుక్కర్లో పోసుకోవాలి. రెగ్యులర్గా కినోవా తినడం మూలంగా షుగర్ పేషెంట్లకు రక్తంలో ఉన్న షుగర్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. వేయించుకున్న హాఫ్ గ్లాస్ పెసరపప్పును కూడా కుక్కర్లో పోసి కినోవా పెసరపప్పును రెండింటిని నీట్గా కడుక్కొచ్చిన ఏ గ్లాస్తో అయితే పప్పు కినోవా కొలుసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. కుక్కర్లో కినోవాలో ఎక్కువ ఫైబర్ ఉండి కొంచెం తిన్నా కూడా కడుపు ఫుల్గా ఉండి తొందరగా ఆకలి అవ్వదు. కాబట్టి వెయిట్ లాస్ కూడా తొందరగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కినోవా పెసరపప్పు వాటర్లో మంచిగా కలిసేట్టు కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ ఫ్లేము సిమ్ మీద పెట్టుకొని కుక్కర్కు ఒక్క విజిల్ మట్టుకే వచ్చేట్టు ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చేలోగా మనం కినోవాలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము. ఒక 2 గుప్పెళ్ళ పచ్చి బఠానీలు తీసుకుంటున్నా. ఇవి ఫ్రోజన్ బఠానీలు అండి, సీజన్లో తీసుకొని ఒలిచిపెట్టుకుంటా. 2 గుప్పెళ్ళ స్వీట్ కార్న్ తీసుకుంటున్నా. ఇవి కూడా ఫ్రోజన్వే, రేట్ తక్కువ ఉన్నప్పుడు తీసి ఒలిచిపెట్టుకుంటా. కుక్కర్ విజిల్ రాబోతుందండి, వచ్చేసింది. స్టవ్ బంద్ చేస్తున్నా. కుక్కర్ చల్లారిందండి, గ్యాస్ అంతా వెళ్ళిపోయింది. కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి కినోవా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఒట్టేనే ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఎదిగే పిల్లలకు వైట్ రైస్ పెట్టకుండా కినోవా పెట్టండి. పిల్లలు హెల్తీగా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటారు. కడాయి కొంచెం వేడవగానే 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యిని కరిగించుకోవాలి. దీంట్లో నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా ఉంటుంది. నెయ్యి వేడైంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నా. 1 టీ స్పూను జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. చేతిలో వేసుకొని నలిచేసుకోవాలి. నలిచేస్తే జీలకర్రలో ఉన్న ఫ్లేవర్ బయటకు వచ్చి మంచి స్మెల్ వస్తుంది. 12 ఎల్లిపాయలను 2 ముక్కలుగా కట్ చేసి నేతిలో వేస్తున్నా. 1/2 ఇంచ్ అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నెయ్యిలో వేస్తున్నా. ఒక రెబ్బ కరివేపాకు కట్ చేసి వేస్తున్నా. 1 టీ స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నా. ఒక స్పాచులా తీసుకొని మంచిగా అన్నీ కలిపేసుకోవాలి. ఒక చిన్న స్పూను మెంతిపిండి వేస్తున్నా. మెంతిపిండి ప్రతి వంటలో కంపల్సరీ అండి. అదే స్పూన్తో 1 స్పూన్ పసుపు వేస్తున్నా. 2 కలిపేసుకోవాలి. పసుపు వేయగానే ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి. 1 గుప్పెడు నానబెట్టిన శనగలు వేస్తున్నా. 2 గుప్పెళ్ళ పచ్చి బఠానీ వేస్తున్నా, ఫ్రోజన్ బఠానీ. 2 గుప్పెళ్ళ స్వీట్ కార్న్ వేస్తున్నా. కినోవా ఎదిగే పిల్లలకు చాలా మంచిది. ఒబిసిటీ రాదు పిల్లలకు. కనీసం వారానికి ఒక్కసారన్నా వాళ్ళ మెనూలో యాడ్ చేయండి. అన్నీ మొత్తం కలిపేసుకున్నా. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు. ఒక్కసారి కలిపేసుకోవాలి. 1 నిమిషం మూత పెట్టి మగ్గనిస్తాను. ఒకసారి తీసి చూద్దాము. మంచిగా ఉడుకుతున్నాయి చూడండి. ఈ టైంలో కట్ చేసి పెట్టుకున్న 1 టమాటాను వేస్తున్నా. ఉడికించిన కినోవాను పెసరపప్పును రెండింటిని మంచిగా కలుపుకోవాలి. మంచినీళ్ళు తాగే గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోస్తున్నా. టోటల్గా అంతా కలిపి 6 గ్లాసుల వాటర్ పడతాయి దీనికి. 1.5 మనం తీసుకున్నాం కదా కినోవా పెసరపప్పు కలిపి, దానికి 6 గ్లాసుల నీళ్లు పడతాయి. అట్లయితేనే బాగుంటుంది. నీళ్ళు తక్కువైతే అస్సలు బాగుండదు. మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి కలుపుతున్నా, సరిపోలేదని. ఇప్పుడు సరిపోయింది చూడండి. ఇట్లా లూజ్గా ఉండాలి. ఉడికిన తర్వాత ఎట్లయినా కొంచెం గట్టిగా అవుతుంది. చూడండి మీకు ఒకసారి క్లోజప్లో చూపిస్తా. నా దగ్గర ఉన్న కినోవాలో 2 కలర్స్ ఉన్నాయండి. ఒకటి వైట్, ఒకటి బ్రౌన్, 2 కలర్స్ కలిపి ఉన్నాయి. అట్లా చాలా బాగుంటుందండి. చూడడానికి లుక్ బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి కలుపుతాను. అన్నీ మంచిగా ఉడికినాయి. గ్లాసులో మిగిలిన నీళ్ళన్నీ పోసేస్తున్నా. మొత్తం టోటల్ 6 గ్లాసుల నీళ్ళు పట్టినాయి. ఇప్పటిదాకా నెయ్యిలో వేగింది, ఇప్పుడు నీళ్ళలో ఉడుకుతుంది. ముందు నెయ్యిలో వేయించుకుంటే ఆ టేస్టే వేరుంటుంది. మళ్ళీ 1 నిమిషం మూత పెట్టేస్తున్నా. చూద్దాము. మంచిగా ఉడికిపోయినాయండి అన్నీ. స్వీట్ కార్న్ ఉబ్బినాయి చూడండి. అట్లా ఉబ్బితే ఉడికినట్టు. అన్నీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఉడికించుకున్న కినోవా పెసరపప్పును కడాయిలో మొత్తం వేసేసేయాలి. కినోవా ఒక్క గ్రెయిన్ కూడా వేస్ట్ చేయొద్దండి. చాలా కాస్ట్లీ ఉంటాయి. 500 రూపాయల కిలో ఉంటుంది. వీటిని కడిగినప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టి నీళ్ళు వంపుకోవాలి, కానీ చేతులు పెట్టి మటుకు వంపొద్దు. వేళ్ళ సందుల నుంచి అన్నీ పడిపోతాయి. అంతా ఒకసారి మంచిగా కడాయిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ కినోవా పెసరపప్పు కలిసేట్టుగా కలుపుకోవాలి.
చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. వైటు, బ్రౌను, ఎల్లో, గ్రీను, ఆరెంజ్, ఎన్ని కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి. అందులో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్లేము సిమ్లోనే ఉంచుకోవాలి, హై ఉండకూడదు. అది అటు ఉడుకుతుంటుంది, ఇటు మనము ఒక టీ స్పూన్ మిరియాలు తీసుకొని రోట్లో వేసుకొని కొంచెం అక్కలు ముక్కలు దంచుకోవాలి. మెత్తగా దంచొద్దండి, అక్కడక్కడ పంట కింద తగిలేట్టుగా కొద్దిగా అక్కలు ముక్కలు దంచుకోవాలి. మిరియాలు వేస్తే ఏ కిచిడీకైనా పొంగల్కైనా చాలా టేస్ట్ వస్తుంది. చూడండి మెత్తగా కాకుండా ఇట్లా దొడ్డు రవ్వలాగా దంచుకోవాలి. ఒకసారి చూద్దాము మూత తీసి. నెయ్యి అంతా ఎట్లా పైకి తేలింది చూడండి. అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. దంచి పెట్టుకున్న ఒక టీ స్పూన్ మిరియాల పొడిని పైన అంతా స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక టీ స్పూను వేయించిన ధనియాల పొడి ఇస్తున్నా, కలిపేస్తున్నా. మొత్తం అంతా ధనియాల పొడి అంతా పట్టేట్టుగా మంచి స్మెల్ వస్తుందండి. కిచెన్ అంతా గుమగుమలాడుతుంది. కలుపుకుంటూ కడాయి చుట్టుపక్కల అంతా తీసుకుంటూ కడాయిలో వేసుకోవాలి. కలిపేప్పుడే కడాయి చుట్టుపక్కల నీట్ చేసుకుంటే మన చూడడానికి లుక్ కూడా మంచిగా ఉంటుంది. క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. లేకుంటే గట్టిగా అయిపోతుంది, ఎండిపోయి గట్టిగా అయిపోతుంది, క్లీనింగ్ కష్టం అవుతుంది. స్టవ్ బంద్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచితే మంచిగా ఉమ్మగిల్లుతుంది. 2 నిమిషాలు అయిపోయింది. మూత తీసి కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. నేను కొంచెమే వేస్తున్నా ఇవాళ, బయట కొంచెమే ఉంది. ఇంకా ఫ్రిడ్జ్లో తీసే ఓపిక లేక ఉన్న కాడికి వేస్తున్నా. మళ్ళీ 1 నిమిషం మూత పెట్టుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అంతా కినోవాకు పట్టుకుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అయిందండి. ఇంకా సర్వ్ చేస్తున్నా. 2 బౌల్స్ తీసుకొని బౌల్స్లో పెడుతున్నా. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు దీన్ని బ్రేక్ఫాస్ట్గా, లంచ్గా, డిన్నర్గా కూడా తినచ్చు. ఫైబర్ ఎక్కువ ఉండడం మూలంగా కొంచెం తింటేనే కడుపు ఫుల్గా ఉంటుంది. హాఫ్ లెమన్ తీసుకొని దాంట్లో గింజలను తీసేసి లెమన్ను స్క్వీజ్ చేస్తున్నా. ఇప్పుడే అయింది కదా, వేడివేడిగా పొగలు ఎట్లా వస్తున్నాయి చూడండి. మేము ఎప్పుడైనా ఇట్లనే అవగానే వేడివేడిగానే తింటామండి. లెమన్ చెక్కను 2 మొత్తం స్క్వీజ్ చేసేసిన. కొంచెం దొడ్డు ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను పైన గార్నిష్ కోసము, తినడం కోసము, నంచుకోవడానికి కోసం పెడుతున్నా. ఉల్లిపాయలు నంచుకుంటే చాలా బాగుంటుందండి. ఇంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు పైన గార్నిష్ కోసము వేయించిన పల్లీలు పెట్టుకోవచ్చు, నానబెట్టిన బాదాం పెట్టుకోవచ్చు, వేయించిన జీడిపప్పు పెట్టుకోవచ్చు, కిస్మిస్లు పెట్టుకోవచ్చు. అది మన ఇష్టము, ఏవైనా పెట్టుకోవచ్చు. నేను ఇవాళ ఏం పెట్టలేదండి, ప్లెయిన్గా చేసిన. చూడండి లుక్ ఎట్లా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అంత మంచిగా ఉంటుందండి. నేను టేస్ట్ చూసి చెప్తా అండి మీకు. ఉల్లిపాయ పెట్టుకుంటున్నా, ఒక చిన్న ఉల్లిపాయ ముక్క. అన్నపూర్ణమ్మతకు దండం పెట్టుకొని టేస్ట్ చూస్తున్నా. చాలా టేస్ట్గా ఉందండి. అందులో పెసరపప్పుతో చేసుకున్నాం కదా, పెసరపప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కినోవా మీకు అందుబాటులో ఉంటే మటుకు తప్పకుండా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ టైం అయిందండి. మార్నింగ్ పెట్టేసిన బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. తిని టేస్ట్ చెప్తారు ఎట్లున్నదో. ఏమేమి ఉన్నాయి అలా ఒకసారి కలుపుకొని తిను. పైన అంతా లెమన్ ఉంటుంది, కలుపు ఒకసారి. లెమన్ స్క్వీజ్ చేసిన పైన. ఉన్నాయి, శనగలు ఉన్నాయి, బఠానీ కూడా ఉంది. బఠానీ ఉంది. కీనువా ఫస్ట్ హెల్త్కి చాలా మంచిది. బాగుంది, బాగుంది కినోవా కిచిడి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నమస్తే.